కొట్టేసి దారుమా 24/7 పార్టీ చేద్దాం చీకటి దాటి గువా 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 చేసి దారుమా అయ్యేదాకా చాందనీలో షాంపేన్ బబుల్ పగలు రేయి తేడా లేని పార్టీ మేక్ సమ్ ట్రబుల్ లైఫ్ ఏ లవ్లీ ఆటే ఆడుకో ఇది ఈజీ పజిల్ కొంచెం నొప్పంటే మార్చి వేసే వెల్కమ్ హాయ్ హలో అండ్ వెల్కమ్ టు KICK కేక్. అలిగితే బుజ్జగిస్తారు, పెరిగితే కత్తిరిస్తారు, అమ్మాయి బాగుంటే లైన్ వేస్తారు, కుక్క అరిస్తే బిస్కెట్ వేస్తారు. నా కవిత విన్నాక మీరందరూ నన్ను అదోలా చూస్తారు. ఓకే, సో ఇవాళ మన కిక్ షోలో 2 గ్యాంగులు. అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసువే చేసిన ఇస్త్రీ, స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టిన ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. వెరీ గుడ్, సూపర్ గా డాన్స్ చేశారు. సో ముందుగా మీ పేరు? ప్రియాంక. మీ పేరు? చిరంజీవి. చిరంజీవి. మీ పేరు? శ్రావణి. వెరీ గుడ్. మీ పేరు? బాలసుబ్రహ్మణ్యం. సో మీ నలుగురు గ్యాంగ్ కాబట్టి ఒక మంచి పేరు ఉండాలి. మీ గ్యాంగ్ కి ఏం పేరు పెడదాం? వెరీ గుడ్. సో మన టీం ఇంకా అన్నయ్యం రేపు పొద్దున ఇంకో గ్యాంగ్ చిత్త కోటుడు గ్యాంగ్ అని వచ్చినాడు. పిచ్చ కోటుడు భయ చిత్త కోటుడు అంటాడు. సో సెల్ఫీ గ్యాంగ్. మీకు పోటీగా మరో గ్యాంగ్ వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. రైట్, లెట్స్ వెల్కమ్ దెమ్. కొట్టినా తిట్టినా తాళి బుట్ట కొట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. ఓకే, సూపర్. మేడం గారు, ఎస్. మీ పేరు? హారిక. అండ్ ఎస్ గురు గారు? నా పేరు వెంకట్. అండ్ ఎస్ మేడం గారు, మీరు? నా పేరు సౌమ్య. సో మీ పేరు? పవన్. సో ఈ గ్యాంగ్ కి సెల్ఫీ అనే పేరు పెట్టుకున్నారు. సో మీ గ్యాంగ్ ఏం పేరు డిసైడ్ చేసుకో. కుల్ఫీ గ్యాంగ్. కుల్ఫియా? మోడ్ సమ్మర్ లో కూల్ 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 గా ఉండాలని. సో సెల్ఫీ గ్యాంగ్, కుల్ఫీ గ్యాంగ్. లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. ఓకే, సో ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు ఆడుతున్నారు? చిరంజీవి అండ్ గుమా. శ్రావణి, రండి. మ్యూజిక్ ఆన్. Music on can, disco on can, move it on can. ఓకే, టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. జల విహార్. చేతులు బ్యాక్. జల విహార్. జల విహార్. జల విహార్. చలివేంద్రం. జల విహార్. జల విహార్. తెలియట్లేదా? జల విహార్. ఫ్లోలో చెప్పే. జల విహార్. జల విహార్. ధర్మేంద్ర. జల విహార్. హర్. ఆరా. జల తొందర విహార్. చెప్పు. జల విహార్. జల విహార్. వైజాగ్. వైజాగ్. వర్షం. వైజాగ్. వాన. వైజాగ్. వాన. వైజాగ్. వైజాగ్. వర్ష. హర్ష. వైజాగ్. బ్రో. వైజాగ్. వన్న. వైజాగ్. వైజాగ్. వర్ష. వైజాగ్. జాగ్. వైజాగ్. వర్ష ఎవరు? వైజాగ్. 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 టార్చ్ లైట్. టార్చ్. టార్చ్ లైట్. టార్చ్ లైట్. టార్చ్ లైట్. స్వాతి ముత్యం. స్వాతి ముత్యం.
స్వాతి ముత్యం స్వాతి ముత్యం స్వాతి ముంజికాయ నీ బందరా నా బొంద స్వాతి ముత్యం స్వాతి ముత్యం బాబు గారు ఆవిరి ఇంజన్ ఆవిరింజన్ అవినీష్. ఆవిరింజం అంకితం. ఆవిరింజన్ ఆవిరి ఇంజన్ ఆవిరి ఇంజన్ అవినీతం ఆవిరి ఇంజన్ ఇంకోటి వచ్చా ఆవిరి ఇంజన్ చెప్పలేదు. బాబు గారు చెప్పా యా స్వాతి ముత్యం చెప్పా. టార్చ్ లైట్ యా వైజాగ్ యా చెప్పా. జలవిహార్. యా సో మొత్తం 1 2 3 4 5 రైట్ ఆన్సర్. కుల్ఫీ గ్యాంగ్ పరిస్థితి ఏంటి? ఎవరిద్దరు వస్తున్నారు? వెంకట్ హారిక వెంకట్ అండ్ హారిక, కమాన్. మ్యూజిక్ ఆన్. Music on can. Disco on can. Move it on can. Your time starts in 3 2 1 go. చూడాలని ఉంది. చూడాలని ఉంది సూరి చూడాలని ఉంది సూరి చూడాలని ఉంది చూడా సూర్య చూడాలని ఉంది చూసి చూడాలని ఉంది సైడ్ నుంచో. చూడాలని ఉంది బుచ్కి బుచ్కి ముంజి బుచ్కి ముంజి ముంజి బో ము బా మా పా బుచ్కి ముంజి చుక్క కూర. చుక్క కూర సూర్యుడు ఉన్నాడా? చుక్క సూర్య చుక్క కూర నెక్స్ట్ చెప్పు పర్లేదు. ఆయన ట్రై కూడా చేయకపోతే ఎలా? కూర సూర్య చుక్క కూర సూరి చుక్క సున్నా ఈ సాగునింతం పాడుగాను ఇంకేమన్నా వాడు. చుక్క సూర్య నీ సూర్య ఏంటే బాబు. చుక్క కూర చిరుత చిరుత చేతిమా చిరుత అగ్నిహోత్రం అగ్నిహోత్రం హాస్య అగ్ని అతి అగ్ని ఆనందం అగ్ని సూర్య చెప్పు. సూర్య అగ్నిహోత్ర అతి అగ్ని ముంజికి ఏది ఉందా కదా. అగ్ని అతి అగ్నిహోత్రం చీమిడి ముక్కు చీవిడి ముక్కు రెండు పెగ్గులు నిలబడు రెండు పెగ్గులు రెండు పెగ్గులు రైట్ ఆన్సర్. చీమిడి ముక్కు రైట్ ఆన్సర్. అగ్నిహోత్రం చెప్పలేదు. చుక్క కూర చెప్పలేదు. బుచ్కి చెప్పలేదు. చూడాలనుంది చెప్పావు. చిరుత చెప్పావు. సో మొత్తం 4 రైట్ ఆన్సర్, 400 పాయింట్స్. సో ఇక్కడతో ఫస్ట్ రౌండ్ ఫినిష్ అయిపోయింది. సెల్ఫీ గ్యాంగ్ విత్ 500 పాయింట్స్, కుల్ఫీ గ్యాంగ్ విత్ 400 పాయింట్స్. మనం వచ్చాము ఇప్పుడు సెకండ్ రౌండ్. చాలా సింపుల్, చాలా ఈజీగా ఉంటుంది. మీ గ్యాంగ్ లో ఒక వీర నారి వచ్చి ఈ బెలూన్ మీద కూర్చుని ఉండగా స్క్రీన్ మీద వీడియో చూపించి వీడియో అయిపోగానే క్వశ్చన్ అడిగి గో అంటాం. మీకు క్రాస్ గా ఉన్న డైమండ్ వైపు మీరు హాప్ చేసుకుంటే వెళ్ళి ఆ డైమండ్ తీసుకొచ్చి ఇస్తారు. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తారో, ఎవరు కరెక్ట్ గా హాప్ చేస్తారో వాళ్ళు ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ -100 పాయింట్స్. అండ్ మీ టీమ్మేట్స్ మీకు హెల్ప్ చేయొచ్చు, వాళ్ళకు వాళ్ళు హెల్ప్ చేస్తే -100 పాయింట్స్. అండ్ ఆడియన్స్ నుంచి కూడా మీరు ఆన్సర్స్ చెప్పొచ్చు. ఒకవేళ మీరు చెప్తే మీకు మొట్టికాయలు. ఓకే, వెరీ గుడ్, సూపర్. సో సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది.
సో సెల్ఫీ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తుర్రు? ప్రియా. ప్రియా. కుల్ఫీ గ్యాంగ్ సౌమ్య. సౌమ్య దామ్మా. బొమ్మ పడుతీలో ఫస్ట్ వీడియో. గుమత్త గారు నా డబ్బులండి. ఏంటే సీతాలు డబ్బులు ఇవ్వలేదా? లేదండి వెళ్ళిపోతున్నాడండి. వెళ్ళిపోతాడు వాడి పొగరు ఎక్కువైపోయింది. నేను ఇప్పిస్తాలే. చూడు ఆ గిన్నె అక్కడ పెట్టి ఆ గుమ్మడికాయ నెత్తిన పెట్టుకుని ఇంటి దాకర్రా. మీ అమ్మగారితో చెప్పి పాత చీరలు పట్టువేలేవే ఇప్పిస్తాను. 14 నిమిషాలు చెప్పింది కూడా నెత్తుకో. ఓకే, సో మీరు చూసిన ఈ వీడియోలో నాగభూషణం గారు కండువా ఏ సైడ్ వేసుకున్నారు? గో. పెద్ద ఆంటీ, సారీ చిన్న ఆంటీ, ఆన్సర్ లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్. రైట్ ఆన్సర్. 200 points. సో సెల్ఫీ గ్యాంగ్ ఫస్ట్ ఆన్సర్ రైట్, 200 points. సో చెల్లి ముందు దూసుకెళ్ళింది, అక్క అలాగే ఆగింది. వెళ్ళేటప్పుడు లేట్ వెళ్ళి రిటర్న్ జర్నీ ఫాస్టే వచ్చిందమ్మా. ఇంకొంచెం ముందే బుకింగ్ చేసుకుంటే కొంచెం ఫాస్ట్ గా వస్తాం. ఓకే, హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో సెకండ్ వీడియో. మన క్యాండిడేట్స్ అందరూ కబడ్డీ పోటీలో పాల్గొంటున్నారా? ఆడాళ్ళ పోటీ అయిపోయిందిరా. మొగాళ్ళని కూడా ఆడనిచ్చి మనకు ఆడాళ్ళతో పోటీ పెడితే భలే మజాగా లిమ్కాగా ఉండేదిరా. మాజా లిమ్కాయే కాదు, మనం ఆడితే ప్రైజ్ కూడా థమ్స్ అప్. అయితే నాకు 25,000 ఒక్కొక్కలా. 25,000 రూపాయలు మేము నీకెందుకు ఇస్తాం మోహన్ బాబు? మీరు చూసిన ఈ వీడియోలో మొత్తం ఎంత మంది బైక్ మీద కూర్చున్నారు? గో. ఓకే, ఆన్సర్ 5 members. 5 members కూర్చునే ఉన్నారు. ఎవ్వరు నుంచి మాట్లాడలేదా అలీగారితో? తర్వాత నుంచున్నారా? అంటే మనకి వీడియో వచ్చే టైంకి ఎంతమంది కూర్చున్నారో చివరి వరకు వాళ్ళు అలా కూర్చుని ఉన్నారు. 6 5 కన్ఫర్మ్. అసలు ఇంకా మార్చుకునే అవకాశం లేదా? లేదా? ఓకే, రాంగ్ ఆన్సర్. -100 points. లైట్ తీసుకో భయ్యా, లైట్ తీసుకో. కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ తీసుకో. ఇట్ సైడ్ రాంగ్ ఆన్సర్ అయింది, -100 అయింది ఉన్న స్కోర్ లోంచి. సో 2 వీడియోస్ అయిపోయి జాగ్రత్తగా చూడండి. థర్డ్ వీడియో. జైపాల్ గారు సాయంత్రానికి వచ్చేస్తారండి. రాకపోయినా పర్వాలేదు, నువ్వున్నావుగా తోడు. నువ్వేం చేస్తుంటావు? జైపాల్ గారి ఆఫీస్ లో టైపిస్ట్ అండి. ఓహో, జైపాల్ గారి ఆఫీసు నువ్వు ఒక్కదానివేనా? ఇంకా ఎవరైనా ఆడపిల్లలు ఉన్నారా? ఉన్నారండి. ఓకే, మీరు చూసిన ఈ వీడియోలో ఆవిడ ఏం పని చేస్తూ ఉంటారు? గో. అక్కిటు చెల్లిటు వెళ్ళండి. సో ఇద్దరు బాడీ బిల్డర్లు వెళ్ళి వచ్చారు కాబట్టి ఫస్ట్ వచ్చిన వాళ్ళు మేడం గారు మీరే. ఆన్సర్ టైపిస్ట్. ఇలాంటి బాగా అనిపిస్తాయి. రైట్ ఆన్సర్, 200 points. జైపాల్ గారి ఆఫీస్ లో టైపిస్ట్ అండి. ఇట్ సైడ్ రైట్ ఆన్సర్ ఇచ్చారు, 200 points. సో ఇక్కడతో 3 వీడియోస్ అయిపోయాయి. లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో ఎవరు ఆన్సర్ చేస్తారో చూద్దాం. హియర్ వి గో. ఫోర్త్ వీడియో. నీకంటే బాగా పాడితే బాగుంటుందని అలా పాడుంటది. చూడండి, నేను సంగీతంలో పండిపోయాను. ఎవరు ఎలా పాడతారో నాకు బాగా తెలుసు. ఇదిగో జూనియర్ బాలసుబ్రహ్మణ్యం, కాస్త అద్దుకోవయ్యా. వినటానికి బాగుండాలి కదండి. నువ్వు వెనకయ్యా బాబు, జనం వింటారు. అబ్బా, ఎందుకంటే అతను అలా బతిమాడతారు? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కదా ఇలా సాగదీయడు. ఏమయ్యా, నువ్వు వెళ్ళిపోవా? నువ్వు వెళ్ళిపోతే ప్రోగ్రామ్ ఆగుతుంటున్నావా? ఏమంటే మీరు అతను అలా బతిలాడితే నేను చూసి తట్టుకోలేనండి. మీరు చూసిన ఈ వీడియోలో శ్రీకాంత్ గారు రైట్ సైడ్ షోల్డర్ కి ఏమేమి ఐటమ్లు ఉన్నాయి?
టిఫిన్ బాక్స్ అండ్ వాటర్ బాటిల్. ఏంటి? హాట్ ప్యాక్ అండ్ వాటర్ బాటిల్. హాట్ ప్యాక్ అండ్ వాటర్ బాటిల్. నిజంగా అక్కడ హాట్ ప్యాక్ అండ్ వాటర్ బాటిల్ ఉంటేనే నేను రైట్ ఆన్సర్ ఇస్తా, లేకపోతే రాంగ్ ఆన్సర్. రైట్ హ్యాండ్ కదా? షూరా? షూర్. టిఫిన్ బాక్స్ ఉంది, హాట్ ప్యాక్ ఉంది, అదే క్యారేజ్. క్యారేజ్ 3 గిన్నెల క్యారేజ్, స్పూన్ ఉంటుంది పైన, అదేగా? అదే. పైన ఆకు చుట్టుందా? ఆకు ఏం లేదు, ఉత్తి 3 గిన్నెల క్యారేజ్ విత్ స్పూన్. హాట్ ప్యాక్ లా. హాట్ ప్యాక్ లాగా. యాక్చువల్లీ సో మీకు స్పెట్స్ లేవు. నీకు ఆన్సర్ తెలుసా? తనకి స్పెట్స్ లేకపోతే కనిపించదు. ఓ మీ అక్క కళ్ళజోడు లేకపోతే కనపడదా? సో ఆన్సర్ ఏంటమ్మా? ఫ్లాస్క్ అండ్ ఫ్లాస్క్ అండ్ వాటర్ వాటర్ బాటిల్. బాటిల్. రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. ఈ రౌండ్ లో మీరు ఒకటే ఒక రైట్ ఆన్సర్ ఇచ్చారు కదా? ఒకటి ఒకటి. ఓకే, వెల్ ప్లేడ్, సూపర్. మనం వచ్చాం థర్డ్ రౌండ్. ఈసారి అబ్బాయిల గెటప్లు మారుస్తారు, మమ్మల్ని బీభత్సంగా ఎంటర్టైన్ చేస్తారు. రైట్? సో ఈ రౌండ్ లో యాక్ట్ చేసే వాళ్ళందరూ గెటప్ చేంజ్ చేసే వాళ్ళు ఇటు వెళ్ళిపోండమ్మా. అండ్ ఈ గ్యాంగ్ లో కూడా గెటప్ చేంజ్ చేసుకోవాల్సిన వాళ్ళు ఇటు వెళ్ళండి. సో థర్డ్ రౌండ్, జంబలకడి పంప. ఓకే, సో జంబలగడి పంపులో మనల్ని సెల్ఫీ గ్యాంగ్ ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. తెలిసిన మెలోడీ సో ఈ గెటప్ ఎందుకు వేశారు, ఏం స్కిట్ చేయబోతున్నారు? ఇక్కడ అత్తలేదు, అత్తేమో ఎప్పుడు హింసిస్తూ ఉంటది మామని. సో మామేమో అమాయకుడు, ఇక నా వైఫ్ అంటావా రచ్చ రచ్చ చేస్తది, నన్ను హింసిస్తూ ఉంటది. వాళ్ళిద్దరి మధ్యలో నేను నలిగిపోతూ ఉంటాను. ఓకే, మీరు నలిగిపోతూ ఉంటారు కాబట్టి ఇంతకీ అత్త మామలు మీకా ఆవిడకా? నాకు నేను ఇల్లరికి మళ్ళీ. ఓహో, అది అసలు విషయం చెప్పలేదు మీరు. ఓకే, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఆ ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్నంటుకుంటే ఇస్తావో జలకు, నా మాట సిలక పలుకు, నా తులుకు మెరుపు తడుకు, అరే పడని వాడు లేడే నా వలకు, సిగ్గుపడేది సిక్సు కాకు. నేను ఇంత హ్యాపీగా ఎందుకు డాన్స్ చేస్తున్నాను మీకు తెలుసా? నేనండి ఇల్లరికం అల్లుణ్ణి. అత్తింటి నుంచి మొన్నే పుట్టింటికి వచ్చా. ఈ రోజుతో నా పుట్టింటి గడువు అయిపోయింది అనమాట. ఇప్పుడు కష్టపడి అత్తింటికి వెళ్ళాలి. అక్కడ నా వైఫ్ పెట్టే టార్చరు నేను చెప్తే మీకు తెలియదండి బాబు. ఇప్పుడు నేను వెళ్తాను, అసలు ఎలా ఉండిద్దో మీరే చూడండి. కొద్దిసేపటి తర్వాత, ఏం డాడీ ఇంకా మీకు అల్లుడు రాలేదు? ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? 10 రోజుల నుంచి బట్టలు అలా ఉండిపోయినాయి, అంట్లు అలా ఉండిపోయినాయి. అందుకే పంపించద్దు అని చెప్పాను. మీరు మీ చేదస్తాం, మీరు మారరు. 20 సంవత్సరాల క్రితం నా పిల్లంతో ఏడుపులు పెడబొబ్బులు అన్ని పడ్డా. ఇప్పుడు దీంతో చూద్దాం నా కర్మరా బాబు. ఏయ్ అగు, ఇప్పుడు మటుకు ఎక్కడికి వెళ్ళావరా? అదేంటి పుట్టింటి నుంచి వస్తున్నానే. పుట్టింటిగా? మీ బాబు ఫోన్ చేసి మార్నింగ్ వస్తున్నా అని చెప్పాడు. వాడు అలా చెప్పి చచ్చాడు, దొంగ చచ్చినాడు. లేదే, నేను పొద్దునే వచ్చాను, కాకపోతే చేతికి యాక్సిడెంట్ అయితేను కట్టు కట్టించుకున్నా. ఏ నీకా నీ గర్ల్ ఫ్రెండ్ కా? నిన్న ఒక్కదాన్నే భరించలేకపోతున్నా, మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ ఒకటి. చాలే, వెళ్ళి కాఫీ తీసురా. నేను మొగ్గుండే అంటే ₹1 కోటి కట్నం ఇచ్చా, దేనికి? కాఫీ తీసురా. దీని అమ్మ జీవితం, ఏదన్నా అడిగితే చాలు ₹1 కోటి కట్నం ఇచ్చాను అంటది. నడు నొప్పిగా ఉంది, కాఫీ ఏం చెప్పేస్తాంలే. డార్లింగ్ డార్లింగ్, ఏది కాఫీ? ఏది కాఫీ పెడదామని వెళ్ళాను, నడు నొప్పిగా ఉంది బాగా. అయితే నేను నొక్కనా? చెప్పు, నేను నొక్కుతాను. ₹1 కోటి ఇచ్చానుగా. నీతో మాట్లాడే నా కాఫీని పెట్టాడు బెటర్. వసై, ఇదిగోనే కాఫీ. అమ్మయ్యా, కాఫీ ఇచ్చేసా. అదేంటి మొహంలాగా ఉంది? అదేంటే బాబు, ప్రేమగా కాఫీ పెట్టుకొచ్చాను నీకోసం. నా మీద ప్రేమ? అవునే, పొంగిపోతుంది దీని చింపిడి జుట్టు. ఇది వినిపిస్తుంది, నాకు అన్ని వినిపిస్తున్నాయి. సరే సరే చెప్పు, నీకోసం ఏం చేయమంటా? నీ హెయిర్ ని దువ్వమంటావా? వద్దులే, దూరం కలచూడం తీసుకురా.
ఇక్కడ ఉందిగా. అదేంటి ఎక్కడ ఉందన్నా మరి ఇక్కడే ఉంది కదే. 4 అంగుళాల దూరం ఉంది. మా నాన్న అసలు కట్నం వస్తుంది అంటే నేను అబ్బో నెగేసుకొని వచ్చా. ఇలా 4 అంగుళాల దగ్గర ఉన్న ఈ కళ్ళజోడి ఇవ్వాల్సి వచ్చింది అనుకోవాలా. పట్టుకోవే. అబ్బా ఎంత బాగుందో. ఏయ్ చెప్పవే. నా చేతులు నొప్పి వస్తున్నా గానీ నా కాళ్ళు నొక్కు. ఇదేం గొడవే? చేతులు నొప్పిస్తే చేయి నొక్కమంటారు, నువ్వేంటి కాళ్ళు నొక్కమంటున్నా? బాడీలో పార్ట్ కాదా? ఎక్కడ నొప్పి వస్తే ఏమైంది, నొక్కు. ఇది ఇంత దీని బాబు అంతే. సర్లేవే. ఇంకా ఓసే ఒక్క నిమిషం టైం ఇవ్వా. ఏం చేస్తావు? ఇప్పుడు వస్తానా? అరే మావా ఏదన్నా కొంచెం హెల్ప్ చేయరా, అన్న చంపేస్తుందిరా బాబు. అప్పుడు ఇప్పుడు కాదల్లుడు, ఎప్పుడు మనం గొప్పలమే. ఈడొకడు ఏది చెప్పినా ఎప్పుడు మేము గొప్పలమే అంటాడు. డార్లింగ్ చల్లే గాని ఊపుకుంది చాలే గాని, ఏంటి ఇంకా విశేషాలు? పద అలా సినిమాకి వెళ్ళొద్దాం. ఏంటి నీతోనా? నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, వెళ్తా. పోతే ఇందాకే చెప్పాను కదే నాకు గర్ల్ ఫ్రెండ్సే లేరని. మరి వెళ్ళి కులికొచ్చావు కదా. మామా ఏంటి మామ ఈ కర్మ నాకు? నాకేదో సొల్యూషన్ చెప్పరా బాబు. అప్పుడు ఇప్పుడు కాదల్లుడు, మనం ఎప్పుడు గొప్పలమే. ఈడొకడు అదే చెప్తాడు. అరే మామ నీకు కాళ్ళు పట్టుకుంటారా, నీకు దండం పెడతారా బాబు, ఏదో చెప్పరా, నీ కూతురు ఇంచేస్తుందిరా. అప్పుడు ఇప్పుడు కాదల్లుడు, మనం ఎప్పుడు గొప్పలమే. మామా నేను ఎప్పుడైనా చెప్తే ఒకేసారి చెప్తా, నువ్వు ఇన్నిసార్లు చెప్తే తట్టుకోలేకపోతున్నాను రా. ఏదన్నా ప్లీజ్ రా మామ. సరే నీకోసం ఒకటి చెప్తా. 20 సంవత్సరాల క్రితం మీ అత్తతో ఇదే గోళ నాకు కూడా. ఒక రోజు 90 వేసుకొని వచ్చా. నువ్వు కూడా 90 కాదులే, కూతురు కదా, ఒక క్వార్టర్ వేసుకొని వెళ్ళు. అబ్బా మామా నువ్వు దేవుడి మామ. ఇప్పుడు వస్తారా? ఏంటి ఊగుతున్నావు? తాగావా? ఏంటి తంటున్నావు? ఏంటే కాఫీ టీ పొడి ఉందా అంటే కాఫీ పెట్టమంటావా? కాఫీ కట్నం తీసుకున్నావు. ఇది మర్చిపోయా, ₹1 నా బాబు తీసుకుంటే నన్ను అంటాడు. ఇలా ఊపుకుంటున్నావే ₹1 కట్టు. అవునవును ఇంకోటి మర్చిపోయాను. చెయ్యి ఎక్కడ? చెయ్యి నొప్పి అయితే కాళ్ళు నొక్కలా. కాలు ఎరగదీస్తానే చంపేస్తా. మావెక్కడున్నాడు ఇంతకీ? మంది ఎక్కువైనట్టుంది. మామా నేను చూసేట్రా రైట్రా మామా. నువ్వేంటా ఏదో డైలాగ్ అంటావు ఏంటి? చెప్పరా ఒకసారి. అప్పుడు వదలవే. ఇప్పుడు నువ్వు చెప్పమ్మ డైలాగ్. అప్పుడు ఇప్పుడు సర్లేరా, ఎంత కాదన్నా నువ్వు నాకు బాగా హెల్ప్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్ రా మామ. ఇదండి నా ఇల్లరిక వాళ్ళుడు. ఇక్కడ నేను మాట్లాడుతున్నా, సైలెంట్. ఇంకెప్పుడు గాని ఇల్లరిక వాళ్ళు రాకూడదు. ఫిక్స్. చాలా అద్భుతంగా వచ్చింది స్కిట్. అండ్ మామగారు డైలాగ్ అయితే చాలా బాగుంది. ఎక్కువ పేజీలు రావడం వల్ల ఇప్పుడు కాదల్లుడు మనం ఎప్పుడు గొప్పలమే. దీన్ని పాపం 5 సార్లు చెప్పాడు ఆయన. అవును, ఇంతకీ మీ దగ్గర చాలా టిప్స్ ఉన్నట్టున్నాయి. బెస్ట్ అల్లుడు కింద ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమేం చేయొచ్చు, ఏం చేయకూడదు? రేపు పెళ్ళైతే వంట మాత్రం చేయకూడదు, దర్జాగా కూర్చోవాలి. పెళ్లి అయితే వంట చేయకూడదు, దర్జా కూర్చోవాలి. ఓకే, నెక్స్ట్. ఫ్యాను తను ఊపాలి. అంటే ఫ్యాన్ ఊపి ఆటోమేటిక్ తిరిగి కానీ స్విచ్ చేయాలి. తను ఫ్యాన్ స్విచ్ చేయిస్తూ ఉండాలి వాళ్ళ చేత. అవును. ఇంకా కాళ్ళు పట్టించుకోవాలి ఫస్ట్, తర్వాత కాఫీ పెట్టించుకురావాలి, తర్వాత బిర్యానీ వండించుకోవాలి, కండలు తినాలి. ఓకే, ఈ హడావిడంతా నాకు తెలుసు 2-3 రోజులు చేయగలరు నాన్న. దాని తర్వాత జీవితాంతం ఇవన్నీ మనం చేయాలన్నమాట. ఓకే, బట్ ఎనీవేస్ వెల్ డన్.
సో సెల్ఫీ గ్యాంగ్ పరిస్థితి ఇది, మరి కుల్ఫీ గ్యాంగ్ పరిస్థితి ఏంటో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. నా పేరే కాంచనమాల, నా వయసే గరం మసాలా, తందాన తాన అంటూ మోగని తబలా. రావే నా రసరంగీల, నీ బుద్ధే నా రసగుల్ల, తైతక్కలాడుకుంటే గుబులా. సో ఇంతకీ ఈ దారుణం ఎందుకు జరిగింది? కామెడీ డాన్ స్కిట్స్ అయిపోతున్నా. కామెడీ డాన్ ఎవరు ఇంతకి ఇందులో? నేనే. ఓ మీరేనా? ఓకే. సో మీకు వీళ్ళందరూ ఎవరు మరి? కిడ్నాప్ చేసే అమ్మాయి, రిచెస్ట్ గర్ల్. ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశారు మీరు. వాళ్ళిద్దరు చప్పట్లు కొడతారా? గర్ల్ ఫ్రెండ్ బాస్, బాస్, మా గురువు గారు. బో చాలా ఉన్నాయి ఇందులో క్యారెక్టర్లు. ఏం జరుగుతుందో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. కృష్ణానగరే మామ, కృష్ణానగరే మామ, సినిమారే లైఫ్ మామ, లైఫ్ అంతా సినిమా మామ, చూసిన కథలే మామ, పడతేరని కలలే మామ, పని ఉంటే మస్తుర మామ, లేదంటే నేను పెద్ద డాన్ అండి బాబు. ఎన్ని కిడ్నాప్లు ఎన్ని మర్డర్లు చేశానంటే నాకే గుర్తులేదు. మా గురువు గారి దయ వల్ల ఒక రిచెస్ట్ గర్ల్ ని కిడ్నాప్ చేసి సుఖపడిపోవాలనుకుంటున్నా. మా గురువు గారు ఎవరో కాదండి, బిన్ లాడిన్. అమ్మాయి వస్తుంది అనుకుంటే ఆంటీ వచ్చిందేంటి? సర్లే ఏదో ఒకటి, మనకి డబ్బు ఇంపార్టెంట్. అర్థమైందా? హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ అప్. అదేనండి థమ్స్అప్ లాగా అదే కొత్త డ్రింక్ ఏంటి? ఫస్ట్ డైలాగే పంచ్ పడిపోయింది. కూల్ ఏంటండి మీ నాన్న కూల్ పని చేస్తారండి? కూల్ కూల్ అంటారు పద్దాక. హలో మిస్ డాన్ నాగార్జున ఇక్కడ. చూసానండి ఆ సినిమా కూడా నేను, అందులో కూడా నాగార్జున. మెంటల్ నాన్న, డాన్ నాగార్జున, నా పేరు నాగార్జున, నేను పెద్ద డాన్, ఈ సామ్రాజ్యానికి నేనే కింగ్. అందులో కూడా నాగార్జున, అది నేను చూసాను. పిచ్చమోహందానే, నేను నిన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చాను. మళ్ళీ ఒకసారి చెప్పండి, ఫేస్బుక్ లో స్టేటస్ పెడతాను. నేను కిడ్నాప్ చేయడానికి వచ్చా. కిడ్నాప్ నన్నా? పిచ్చమోహందానే, ఉండు. కిడ్నాప్ చేస్తారంటారు మీరు, అంతే కదా? ఇప్పుడు సరే చెయ్యండి, నేను చెయ్యమని అంటున్నా. ఇది మంచి కోఆపరేషన్ ఇస్తుంది. దీన్ని కిడ్నాప్ చేసేసి అప్పుడు చెప్దాం మనం ఏంటో. ఎక్కడికండి? ఎక్కడికి చెప్పండి, ఎక్కడికి రమ్మండి. అక్కడ బడ్జెట్ మరి ఎంతలో తాళ్ళు కట్టరా? వదిలేస్తారండి, కట్టండి. అన్నం పెడతా, నోరు మూసుకోవే. సర్లే గాని ఎక్కడికి వెళ్తున్నారు? కిడ్నాప్ చేశారు, మరి తినడానికి ఏమైనా బిర్యానీ అలాంటిది ఏమైనా తెప్పిస్తే చెప్పాడుగా, తీసుకురా. ఏం కావాలి? బిర్యానీ అంటే ఎముకల బిర్యానీ తెస్తారేమో, బోన్లెస్ బిర్యానీ తండి. ఈ బ్రెయిన్లెస్ దానికి మళ్ళీ బోన్లెస్ బిర్యానీ వినపడుతుంది. సరే కానీ మీ నాన్న నెంబర్ చెప్పు. నానే లేనోడికి నాన్నకి నెంబర్ ఏముంటదండి? మళ్ళీ అన్నో చెల్లు ఉంటదిగా, చెప్పు. అన్నా అండి 9948666662 అండి. ఏంటిది ఇంకౌట్లా? అదేంటండి శివమణి సినిమాలో నాగార్జున అదే కదండి ఇచ్చారు. 2 నిమిషాల్లో వచ్చేస్తా, ఫోన్ కొట్టే అన్నాడు అన్నయ్య. మరి చెయ్యండి ఒకసారి, మళ్ళీ చేయండి. ఇది మొదటి నుంచి నాగార్జున అంటుందండి. దీనికి నాగార్జున ఇస్తేమో 2 కోట్ల ప్రైజ్ మనీ దీనికి ఇవ్వండి ప్లీజ్. కొంచెం చెప్పండి. నీ అన్నే నెంబర్ ఇవ్వవే బాబు, నీకు దండం పెడతా. రాసుకోండి 99224488. హలో, నేను డాన్ నాగార్జున అని. మీ చెల్లిని ఇక్కడ కిడ్నాప్ చేశాను, 10 లక్షలతో వచ్చేయండి. ఏంటి 10 లక్షలా? మా అన్నయ్య నాకు పీస్ మిఠాయి కొనడానికే రూపాయి ఇవ్వడండి, మీకు వాడేం 10 లక్షలు ఇస్తాడండి? బిర్యానీ తెచ్చా, పెట్టు, వెళ్ళు పెట్టు. బిర్యానీ తెచ్చిందిగా. అమ్మాయి ఏంటండి అచ్చం మీలాగే ఉంది? నా గర్ల్ ఫ్రెండ్. ఏంటండి ఆ పేజ్ కా గర్ల్ ఫ్రెండ్?
వెళ్ళేప్పుడు దాని నెంబర్ నాకు ఇవ్వండి ఒకసారి. మా అన్నయ్య ఉన్నాడు అన్నయ్యవి. ఒకసారి చూసి అంటే మా అన్నయ్య ఉన్నాడండి, ఏదో మాట్లాడుకుంటారు కదా అని అడిగాను. ఎందుకంత కోపం? నెంబరే అడిగాను. ఓకే ఓకే. మీరు వచ్చేసారా? అది నా సామ్రాజ్యానికి. ఎవరు నా బంగారు తల్లిని కొట్టింది? బంగారు చెల్లా అండి, మీ చెల్లా? అవును. మీరేమో చూస్తానికి ఇంత స్టైల్ గా ఉన్నారు, ఇదేంటంటే దొన్నపోతి కొండ. ఏంటి? అదే అదే బంగారు కొండ. బంగారు కొండ. బంగారు కొండ ఏంటి? మా చెల్లి. ఏంటండి మీరే నాకు నేర్పించింది డానిజం. నేను అందుకే బయటకు వెళ్ళొద్దని చెప్పా. ఏం చేయను, ఇంత అందంగా ఉంటావు కాబట్టి అందరు అమౌంట్ పడుతూ ఉంటారు. లవ్ యూ అని. ఈ డానిజం ఏంటో కానీ చొక్కాలు కనిపించేసాయి. ఎప్పటికైనా మనకి మంచి డాన్ పేరు రావాలంటే మనం ఇప్పుడు గురువు గారిని మార్చేయాలి. ఎవరిని పెట్టుకుందాం అన్నా? మన గురువు గారు. చెప్పమ్మా, ఏంటి ఎలాంటి టిప్స్ కావాలి, ఏం కావాలి చెప్పు. మనకి పంచులు పడకుండా ముందు కావాలి. అంటే ఫ్యాన్ స్విచ్ వాళ్ళ చేత వేయించుకోవాలి. ఇంకా ఇంకేమైనా కావాలా? ఇంకా దానికన్నా ఎక్కువ కాఫీ వాళ్ళ చేత పెట్టించుకోవాలి. వాడేవా టిప్స్? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో సెల్ఫీ గ్యాంగ్ అండ్ కుల్ఫీ గ్యాంగ్ వెల్ ప్లేడ్. ఓకే, సో సెల్ఫీ గ్యాంగ్ కష్టాలు పెట్టే భార్య, ఇప్పటి నుంచి ఏంటి అప్పటి నుంచో గొప్పవాళ్ళు ఉంటున్న మామ, ఇదే స్కిట్ ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. వెరీ వెల్ డన్. 200 పాయింట్స్. ఒక డాన్ ఒక కిడ్నాప్ చేస్తే వాళ్ళ గురువే వాళ్ళ చెల్లెలే అన్న అయితే చాలా అద్భుతాలు జరిగితే 200 పాయింట్స్. సో రెండు గ్యాంగులు సేమ్ స్కోర్ లో ఉన్నారు, 900 and 900. మనం వచ్చాము లాస్ట్ రౌండ్ కి. నలుగురు కలిసి ఆడతారు ఈ టాస్క్ ని. నలుగురులో ఎవరు తప్పు చేసినా మొత్తం గ్యాంగ్కే పడుతుంది ఎఫెక్ట్. సో మీరందరూ అన్యోన్యంగా విజయవాడ వర్సెస్ విజయవాడ ఆడతారు ఇప్పుడు. ఓకే, ఓకే. సో 900 స్కోర్ లో ఉన్నారు. ఇద్దరికి ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి. 90 సెకండ్స్ టైంలో మేము ఇచ్చిన టాస్క్ ని ఎవరు బెటర్ గా ఆడితే వాళ్ళే వినర్స్. రైట్, హియర్ వి గో. లాస్ట్ రౌండ్. కాస్కోన వాస్కోడిగామా. ప్రియాంక ఏం చేస్తుంటారు? ఫ్యాషన్ డిజైనింగ్. ఓకే, కోర్స్ నడుస్తోందా? ఏ ఇయర్ చదువుతున్నారు? సెకండ్ ఇయర్. డిప్లొమా చేస్తాను. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ పీజీ చేస్తాను. ఓ వెరీ గుడ్, సూపర్. ఓకే, ఇవి కాకుండా ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయా? మీరే మోడలింగ్ చేసి మీరే ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తుంటారా? యాక్చువల్లీ ఇప్పుడు మోడలింగ్ చేస్తున్నాను. ఇప్పుడు చేస్తున్నారు. ఓ వెరీ గుడ్, సూపర్. సో ఇప్పుడు మూవీస్ కూడా ఇంట్రెస్ట్ ఉందా? చూస్తారా? ఎవరు ఫేవరెట్ హీరో? మహేష్ బాబు, ప్రభాస్. ఓ వెరీ గుడ్, సూపర్. అండ్ ఇవి కాకుండా పాటలు పాడడం, డాన్స్ అంటే చూసాను నేను ఇందాక, చాలా బాగా కుదిరింది. సో పాటలు పాడడం ఏమైనా ఉందా? అస్సలా ఇప్పటికి ఎప్పుడైనా ప్రయత్నించారా? అస్సలా? అయితే ఆగండి. చిరంజీవి ఎప్పుడు పుట్టావు? 90. దగ్గరలోనా 90లోనా? 90లోనే. వెరీ గుడ్. సో ఏం చేస్తుంటావు? షార్ట్ ఫిల్మ్ యాక్టర్. ఇంకా ఎయిర్ ఫోర్స్ లో జాబ్. 24 అవర్స్. మధ్యలో అప్పుడు పడుకుంటా ఉన్నా, అలసిపోతాయి, కాళ్ళు నొప్పులు పెడతాయి. సో బాగా తిరుగుతుంటా. ఓన్లీ హైదరాబాద్, ఇంకా అన్ని ఊర్లు తిరుగుతావు? విజయవాడ. ఉండేది విజయవాడలో. ఓ, సో ఇప్పుడు హైదరాబాద్ ఎందుకు వచ్చావు? గేమ్ షో. వెరీ గుడ్, సో స్వీట్. సో నువ్వు కూడా సినిమాలు బాగా చూస్తావా? ఎవరు ఫేవరెట్ హీరోయిన్? మెగాస్టార్. హీరోయిన్ తమన్నా. కలర్ బట్టి డిసైడ్ అయ్యావా? నో, బాస్ ఇష్టపడ్డాడు. శ్రావణి మీరేం చేస్తున్నారు? డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నాను ప్రెసెంట్. వెరీ గుడ్. సో ఏంటి గోల్స్, ఏంటి ఫ్యూచర్ గోల్? మంచి యాక్టర్ అండ్ స్టడీస్ కంటిన్యూ చేయాలని. కంటిన్యూ చేయాలి. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి. మీరందరూ కలిసి వచ్చారా? ఓ వెరీ గుడ్. ఫస్ట్ నలుగురికి థ్యాంక్ యూ సో మచ్. సో ఆయన పాడలేదు, ఆవిడ పాడలేదు కాబట్టి వాళ్ళిద్దరు బదులు మీరు పాడాల్సింది. నేను పాడితే పరిగెత్తుతారు, డాన్స్ ఒకటే వచ్చి. గేట్లు ఏంట్రా? నాకు రాదు. పాడు గజాలా? లేదు, డాన్స్ అయితే డాన్స్ చేస్తారా? ఏ సాంగ్ కి? ఏ సాంగ్ అయినా పర్లేదు, మహేష్ బాబు సాంగ్ అయితే చాలు. ఒక మహేష్ బాబు పాట అని పెట్టాయా? స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపి
చేసి వచ్చింది. శృతి హాసన్ గారు ఎలా చేశారో అలాగే. బాలు ఏం చేస్తుంటారు? బీకామ్ కంప్యూటర్స్, షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్. షార్ట్ ఫిల్మ్స్ కూడా డైరెక్ట్ చేస్తుంటారు. మెయిన్ ఫిల్మ్స్ కూడా డైరెక్ట్ చేయాలని కోరికుందా ఫ్యూచర్ లో? ఒక ఎలాంటి జానర్స్ ఇస్తారు? లవ్ అండ్ క్రైమ్. లవ్ అండ్ క్రైమ్ కలిపి ఉంటాయా విడివిడిగా ఉంటాయా? కలిపే ఉంది. అవి కలిసే ఉంటున్నాయి ఈ మధ్యన. ఒకవేళ మీ డ్రీమ్ ప్రాజెక్ట్ కి ఎలాంటి హీరో హీరోయిన్ పెట్టుకుందాం అనుకుంటున్నారు? ప్రదీప్ అన్నంత కాకపోయినా చిరంజీవి లాంటి. ఆఖరికి నేను అక్కడ కూడా పనికి రావట్లేదా? హారిక ఏం చేస్తుంటారు? డెంటిస్ట్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఇప్పుడు ఫైనల్ ఇయర్ అంటే దాని తర్వాత అంతా పళ్ళ సెటిల్ సెట్ చేయడమే. ఓ వెరీ గుడ్, సూపర్. సో చాలా అద్భుతమైన కోర్స్ అది. ఎన్నేళ్ళు పడుతుంది? 5 years ఇంటర్న్షిప్ తో కలిపి. 32 పళ్ళ గురించి తెలుసుకోవడానికి 5 years పడుతుంది. తెలియకుండా ఒక పన్ను పీకినా చచ్చిపోతారు. ఏంటి పన్ను పీకితేనే పోతారా? పన్నుకి చాలా నర్వ్స్ కనెక్ట్ అయి ఉంటాయి బాడీలో. ఓ యు మీన్ దట్ సర్క్యూట్ హస్ too many wires. I know it's a tough course. చాలా మంది మా ఫ్రెండ్స్ చదివారు and they have been very successful now. All the best and good luck. మీ నలుగురు కూడా విజయవాడ నుంచి వచ్చారు. అందరం విజయవాడ. మీ నలుగురు కూడా విజయవాడ నుంచి వచ్చారు. 8 మంది ఎలా వచ్చారు? మరావతి బస్ ఎక్కొచ్చాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్లీ మీ 8 మందికి. ఇంత మంచు వెన్నెల లాంటి వెదర్ లో మీరు అంత దూరం నుంచి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మీరేం చేస్తుంటారు? బీటెక్ థర్డ్ ఇయర్. ఏ బ్రాంచ్? ఐటీయా. సబ్జెక్టులు ఏమైనా ఉన్నాయా? అయిపోయా అన్ని? మీరు అదర్ దాన్ స్టడీస్ పాడు గజాలా? మనసుగా నిలిచిన కలవా, పిలిచిన పలుకగా ఎదుటనే కలవా, దొరికినది నా స్వర్గం, రే శృతిరాజ్ పరీక్షినది వేరే మార్గం, మిన్నుల్లో నీవే, మన్నుల్లో నీవే, కన్నుల్లో నీవే రా. బా సూపర్. థ్యాంక్ యూ. సో ఇంట్లో పాడుతూ ఉంటారా? చుట్టుపక్కల పరిస్థితి అందరూ ఆల్ హ్యాపీ ఆల్ ఓకే? గురుగారు ఇక్కడ నీకు కట్ అయింది అంటే చేయించాను. చేయించావా? మీలాగా ఉండాలనేదే నా కోరిక. అయ్యో భలేవాడివే. నేను కూడా చేయిద్దాం అనుకుంటున్నాను గీతలు. ఆల్రెడీ మీరు సరైనడు కదా. పవన్ ఏం చేస్తుంటా? సిఐపిసిసి. ఏంటది? చార్టెడ్ అకౌంటెంట్. ఎన్ని ఇయర్స్ అది? 5 years. ఎన్ని? ఫస్ట్ గ్రూప్ అయిపోయింది, సెకండ్ ఇయర్ లో. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి వద్దాం. చెప్పండి. ఇప్పుడు 5 ఏళ్ళు ఉంటది. 5 ఏళ్ళు అంటే ఫస్ట్ సిబిటి ఉంటది, సెకండ్ ఐపీసీసీ, అదర్ దెన్ 3 years ఆర్టికల్స్, అదర్ దెన్ ఫైనల్. ఆల్ ది బెస్ట్ బే. అర్థమైందా ప్రదీప్? బాబు క్లారిటీ ఉంది. సమస్య లేదు కాబట్టి చెప్పమంటా మళ్ళీ వద్దు. అది ఓకే. సో ఎవరు ఫేవరెట్ హీరోయిన్? హీరోయిన్ అయితే ఇంకా తెలిసిందేగా మీకు, ఎవరైతే వాళ్ళే. ఇలియానా. తప్పు నాన్న, వాళ్ళందరూ నీకు వదినలు అవుతారు. సో కాస్కోర వాస్కోడి గామాలో 90 seconds టైం ఉంది మీ 8 మంది దగ్గర. సో వీటిలో మీరు ఎంత యూటిలైజ్ చేసుకుంటే అంత సింపుల్. మీ నలుగురిలో 2 ఇక్కడ నుంచి ఉంటారు, 2 అక్కడ నుంచి ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళు ఆ బొచ్చులోంచి ఒక్కొక్క బాల్ తీసి ఇసిరితే ఇక్కడ ఉన్న వాళ్ళు బ్యాట్ తో దాన్ని కొట్టి ఈ కింద ఉన్న బొచ్చులో వేయాలి. రైట్? సో సెల్ఫీ గ్యాంగ్ నుంచి రండి. మామగారు మన డైలాగ్ ఏంటి? ఎప్పుడైనా గొప్పగా ఉన్నారా మనం? చెప్పు. అప్పుడు ఇప్పుడు కాదల్లుడు. ఇప్పుడు కాదల్లుడు. ఎప్పుడైనా గొప్ప. ఎప్పుడైనా గొప్ప. సరే ఆడండి అయితే చూద్దాం. your time starts in 3, 2 మెలకనొద్దా అలా చూడకు. 1 go. Ladies and gentlemen, giving you the hip hop. Last 1 minute. थोड़ा सा जोर डालो, life is a cocktail. थोड़ा सा पीप डालो, थोड़ा सा छेद डालो, थोड़ा सा नव डालो, life is a cocktail. सुनो सुनो one more time, having fun is not a crime. Let's all dance and sing and rhyme. సునో సునో సిద్ధాంతం ప్రతి నిమిషం మన ప్రియనేస్తం సగదాన
నదిలో మునకై గుటకై లైఫే ద్రాక్షరసం శివ శంభో 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 one more time శివ శంభో శివ శంభో శివ శంభో శివ శంభో that's right శివ శంభో శివ శంభో శివ శంభో Thora sa hip thora sa hop life is nothing but just hip hop Thora sa hip thora sa hop life is all about hip and Time up. 4, 8, 12, 16, 18, 24, 28, 32, 36, 40, 44, 48, 52, 56, 60, 64, 68, 71. Okay, 71. So 7,100 points వచ్చే మీకు మీ టోటల్ స్కోర్ అయింది 8,000 points. ఇప్పుడు 72 కనుక బాల్స్ మీరు కలెక్ట్ చేయగలిగితే మీరే వాళ్ళ విన్నర్స్. రండి, ఆల్ ది బెస్ట్, కమ్ ఆన్. Your time starts in 3, 2, 1, go. Ladies and gentlemen, giving you the hip hop. थोड़ा सा जोर डालो लाइफ इज अ कॉकटेल थोड़ा सा पीप डालो थोड़ा सा छेद डालो थोड़ा सा नव डालो लाइफ इज अ कॉकटेल सुनो सुनो one more time having fun is not a crime let's all dance and sing and rhyme सुनो सुनो सिद्धांतम प्रति निमिषम మన ప్రియనేస్తం సగదా నదిలో మునకై గుటకై లైఫే ద్రాక్షరసం శివ శంభో 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 one more time శివ శంభో శివ శంభో శివ శంభో శివ శంభో that's right శివ శంభో శివ శంభో శివ శంభో थोड़ा सा hop life is nothing but just hip hop थोड़ा सा hop life is all about hip and మరి టైం లెక్కటమని చెప్పాను నేను, వేరే లెక్క మనకనవసరం ఏంటే. 0 అయిపోయింది, టైం అప్ అని చెప్తుంటే మీరు ఇంకా ఆడుకుంటూ వేసుకుంటూ ఉన్నారు. అది మైనస్ చేసామ్మా, ఇంకా టెన్షన్ పడకండి. ఓకే, గోల్డ్ గిల్లేసుకోకండి. 10 మైనస్ చేసా, తీసా కదా. 4, 8, 12, 16, 20, 24, 30, 38, 49, 38 plus 8 46 అమ్మ. 50, 54, 58, 60, 64, 68, 69, 70, 71, 72, 73, 74, 75. ఓకే, సో మొత్తం 75 బాల్స్ కలెక్ట్ చేశారు, అంటే 7,500 పాయింట్స్ వచ్చాయి. అండ్ మీ టోటల్ స్కోర్ అయింది 8,400 పాయింట్స్. ఇవాళ విన్నర్స్, కంగ్రాచులేషన్స్. అంతలో కళ్ళు పూరిస్తా ఉంటే ఓసొక్క ఎసయ్యరా, ఒంటిలో వేడి తన్నేస్తా ఉంటే ఓ పట్టు పట్టయ్యరో. కళ్ళు కోసం వచ్చినోడు మొత్త దాచి పెట్టుకోడు, కళ్ళ ముందు అందముంట తస్సదియ్య తప్పుకోడు. సంబరాలు చేసుకోర సోగాడు చిన్ని నాయనా. ఆరుడిక్కడిక్కడుం దుమ్ దిక్కడిక్కడుం దుమ్ దిక్కడిక్కడుం దుమ్ ఆరుడిక్కడిక్కడుం దుమ్ దిక్కడిక్కడుం దుమ్ దిక్కడిక్కడుం దుమ్. అబ్బబ్బబ్బబ్బా, ఏం ఊపుతున్నారే. మూడొచ్చినప్పుడే కంగ్రాచులేషన్స్. ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి, అలాగే మీకు కూడా ఈటీవీ ప్లస్ నుంచి కంగ్రాట్స్.
బాగా షాపింగ్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ. సో మీ 8 మందికి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ మీ కెరియర్స్ కి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో 2 సూపర్ గ్యాంగ్స్ తో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాయ్. థ్యాంక్ యూ. ఆరే 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 కుర్రోడు సూపరో పోలెడున్నది మ్యాటరో నాకు ఎక్కాడు చూడరో ఇంకా తగ్గేది లేదురో